దేశమంతా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి సెలబ్రేషన్స్ కు యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీంతో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక మరోవైపు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రెసిడెంట్ ముర్ము. దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. వేడుకలు జరిగే కర్తవ్య పథ్ సహా నగరమంతా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. అలాగే ప్రభుత్వ పర్యాటక ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తోందని చెప్పారు. అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు సత్తా చాటుతున్నట్లు చెప్పారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు ప్రెసిడెంట్ ముర్ము. देश और विदेश में रहने वाले हम भारत के लोग उत्साह के साथ गणतंत्र दिवस का उत्सव मनाने जा रहे हैं। मैं आप सभी को गणतंत्र दिवस के राष्ट्रीय पर्व की हार्दिक बधाई देती हूँ। गणतंत्र दिवस का पावन पर्व हमारे अतीत, वर्तमान और भविष्य में देश की दशा और दिशा का अवलोकन करने का अवसर होता है। हमारे गणतंत्र को परिभाषित करते हैं। संविधान निर्माताओं ने राष्ट्रीयता की भावना तथा देश की एकता को संवैधानिक प्रावधानों का सुदृढ़ आधार प्रदान किया है. రిపబ్లిక్ డే వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో లూయిస్, యూరోపియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొననున్నారు. వీరు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ జరిగే కర్తవ్య పథ్ సహా చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రతా దళాలు. వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు అధికారులు. నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఐ పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. 3000కు పైగా సీసీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ మొత్తం నిఘా నీడలో ఉంది. గణతంత్ర దినోత్సవ పరేడ్ చరిత్రలో తొలిసారిగా స్మార్ట్ గ్లాసెస్ ధరించి విధుల్లో పాల్గొంటారు పోలీసులు. వీటితో రద్దీని పర్యవేక్షించడంతో పాటు అనుమానితులను గుర్తిస్తారు. గడ్డం, జుట్టు పెంచినా, ముఖంపై గాయాలున్నా పాత కొత్త ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.